100 సంవత్సరాల క్రితం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపన అదేదో అనుకోకుండా జరిగింది కాదు. ఇది వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయం యొక్క పునరుజ్జీవనమే. జాతి యొక్క చైతన్యం కాలానుగుణంగా అప్పటికి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటం కోసం కొత్త కొత్త రూపాలలో ప్రత్యక్షమవుతుంది. ఈ యుగంలో సంఘం ఆ అనాది జాతీయ చైతన్యం యొక్క పుణ్య అవతారమే. మిత్రులారా, మన తరం స్వయం సేవకులకు అదృష్టం ఉంది. ఎందుకంటే మనకు సంఘం శతాబ్ద ఉత్సవాన్ని చూసేటువంటి గొప్ప అవకాశం కలుగుతోంది. నేను ఈ సందర్భంగా జాతీయ సేవా సంకల్పానికి అంకితమైన కోట్లాను కోట్ల మంది స్వయం సేవకులకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను, అభినందిస్తున్నాను. నేను సంఘం వ్యవస్థాపకులైన మన అందరికీ ఆదర్శవంతులైన పరమపూజ్య డాక్టర్ హెడ్గేవార్ గారికి నమస్కారాలను అర్పిస్తూ ఉన్నాను. మిత్రులారా, సంఘం శతాబ్ది యొక్క యాత్రకు గౌరవ స్ఫూర్తితో ఈరోజు భారత ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్లను మరియు స్మృతి నాణేలను జారీ చేసింది. 100 రూపాయల నాణెంలో ఒకవైపున జాతీయ చిహ్నం ఉంది, మరొక వైపు శ్రీ వరద ముద్రలో భారతమాత బొమ్మ ఉంది. మరియు అంకిత భావంతో ఆ తల్లికి నమస్కరించుకుంటున్న స్వయం సేవకులు కనిపిస్తారు. భారతీయ నాణెంలో భరతమాత రూపం బహుశా స్వతంత్ర భారత చరిత్రలో ఇలా జరగటం ఇదే మొట్టమొదటిసారి. ఈ నాణెంలో సంఘ బోధ నినాదం కూడా కనిపిస్తుంది. రాష్ట్రాయ స్వాహ, ఇదం రాష్ట్రం, ఇదం నా మమ. మిత్రులారా, ఈరోజు జారీ అయిన ప్రత్యేక స్మృతి తపాలా బిళ్లకు కూడా ఓ ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. 26 జనవరి గణతంత్ర దినోత్సవ పెరేడ్కి ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలుసు. 1963లో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు కూడా 26 జనవరి ఆ జాతీయ పరేడ్లో పాల్గొన్నారు. వారు దేశభక్తిని మనస్సులో నింపుకొని సగర్వంగా, సగౌరవంగా, ఆత్మవిశ్వాసంతో మార్చ్ చేశారు. ఈ తపాలా బిళ్లలో ఆ చారిత్రక ఘట్టానికి సంబంధించిన మధుర స్మృతులు కూడా ఉన్నాయి. మిత్రులారా, సంఘ స్వయం సేవకులు ఎల్లప్పుడూ దేశ సేవకు కట్టుబడి సమాజాన్ని శక్తిమంతం చేస్తున్నారు. ఆ కృషి యొక్క ప్రతిబింబం కూడా ఈ స్మారక తపాలా బిళ్లలో ఉంది. ఈ స్మృతి నాణెం తపాలా బిళ్ల ఆవిష్కరణ సందర్భంగా దేశవాసులకు
హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను.